హరే కృష్ణ. హరే కృష్ణ. దుర్గా ప్రసాద్. స్వామీజీ ముఖ్యంగా ఏంటంటే సనాతన ధర్మం అనే ఒక మాట ఈ మధ్య కాలంలో ఎక్కువ వినపడుతుందండి. ఎందుకంటే ఒక ఉదయనిధి స్టాలిన్ అని ఉన్నాడు, అతను ఏమన్నాడంటే ఏదో సనాతన ధర్మం మీద ఒక వ్యాఖ్యానం చేశాడు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారండి. సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఏంటనేసి కొద్ది సామాన్య ప్రజలు కూడా అర్థమైంది. సనాతన ధర్మం అంటే ఆత్మకి ఏదైతే ఆనందం కలిగిస్తుందో ఆ కార్యాన్ని చేస్తే అది సనాతన ధర్మం. ఈ శరీరానికే చావు మరణం ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి మార్పులు ఉండవు. సో ఎప్పుడైతే ఆత్మకి ఆనందం కలిగే కార్యాలు చేస్తే దాన్ని సనాతన ధర్మం అంటారు. మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం వింటున్నామండి. ఇది ఏ విధంగా మనం ఎలా వచ్చిందంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఇదివరకు రామాయణ మహాభారతంలో ఉందంటారు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కోరిక ఉండదు, మనం ఏం చెప్తే చేస్తుంది. సో అది ఆర్టిఫిషియల్గా ఆలోచిస్తుంది, కాకపోతే కోరికలు ఉండవు దానికి. సో దాంట్లో ఒక లిమిటేషన్ ఉంటుంది, అదొక మిషన్ లాగే. స్వామీజీ ఏంటంటే ఏదన్నా దేవుడి దర్శనానికి వెళ్తుంటారండి, లేదంటే ఎక్కడో దేవుడి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, చనిపోతారు. తిరుపతిలో మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ చిరుతిపులు వచ్చి ఒక పాపను ఎత్తుకుపోయింది అంటున్నారు. అంటే దేవుడిని నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారండి. దర్శనం చేసుకుని వస్తుంటే కుంభమేళాకి వెళ్ళి తొక్కిసలాట్లో చనిపోయారు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? నా ప్రకారంగా జరిగితే భగవంతుడు నా మీద దయ చూపించినట్టు అనుకుంటుంది. ఈ కుటుంబంలో ఈమె పుట్టింది ఇప్పుడు, కానీ ఇక్కడ చనిపోయాక ఆమె అంబానీ ఇంట్లోనో అదానీ ఇంట్లోనో పుడుతుందేమో. సో మంచి జరిగినట్ట చెడు జరిగినట్ట చెప్పండి. మీరు చెప్పినట్లయితే మంచి జరిగినట్టు. అయినా భగవంతుడికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలి. స్వామీజీ, దేవుడు అందరిలో ఉన్నారంటారు. పులిలో ఉన్నారు, మనిషిలో ఉన్నారు, చీమలో ఉన్నారు, దోమలో ఉన్నారని అంటారండి. దేవుడు అన్ని ప్రాణుల్లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారని. మరి పులిని చూసి ఇప్పుడు మనిషి భయపడుతుంటాడండి, అమ్మో పులి అని. అక్కడ ఏంటో చూడమా, అది పులిలో కూడా దేవుడు ఉన్నాడు, మరి మనిషిలో కూడా దేవుడు ఉన్నాడు కదా. ఒక పులిని చూసి భయపడటం ఏంటి అనేసి చిన్న డౌట్ అండి. దేవుడు అందరిలో పరమాత్మ రూపంలో ఉంటారు, కానీ మనం మన స్వభావం ప్రకారంగా ప్రవర్తిస్తాం. ఇప్పుడు నాలో దేవుడు ఉన్నాడు, కానీ నేను ఆ దైవ గుణాలన్నీ నాలో లేవు. నాలో అసురీ గుణాలు ఉన్నాయి, మనిషి గుణాలు ఉన్నాయి. నా గుణం ప్రకారంగా నేను ప్రవర్తిస్తాను. దానికి మనం దేవుడు ఉన్నామని దానికి మనం దండం పెట్టచ్చు, కానీ మనం దానికి బ్రేక్ఫాస్ట్లా కనిపిస్తాం. ఆయన ఎప్పుడూ చనిపోరు, ఎందుకంటే ఆయన శాశ్వతంగా ఉంటారు. అన్ని సమయాల్లో నేను ఉన్నాను అంటున్నారు భగవంతుడు. ఆయనకి మృత్యు అంటూ ఉండదు. ఆయన నేను కాలాన్ని నేను అందరికీ మృత్యు ఇస్తారు, ఆయనకి మృత్యు ఇచ్చేదాళ్ళు ఎవరు ఉంటారు?